all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్ వి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి A new holiday special train has been introduced from Chennai to Patna to increase the demand from passengers during the festival season. This will run on all Wednesday in the months of September and October. సో ఒక స్పెషల్ ట్రైన్ అనేది చెన్నై టు పాట్నాకి వెళ్ళేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ స్పెషల్ ట్రైన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రమ్ సెప్టెంబర్ టు అక్టోబర్ మంత్స్లో ఓన్లీ వెన్స్డేస్ అనేది ఈ స్పెషల్ ట్రైన్ రన్ అవుతుంది అని చెప్పారు స్టేట్మెంట్. సో ఈ స్టేట్మెంట్ నుంచి మనం ఈ అసంప్షన్స్ ఏవైతే ఇంప్లిసిట్ అవుతాయో చెక్ చేద్దాము. More people are expected in travel from Chennai to Patna in September and October. ఎస్, ఇది మనం అసంప్షన్ చేయొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ స్టేట్మెంట్లో క్లియర్గా చెప్తున్నారు స్పెషల్ ట్రైన్ ఎందుకు వేస్తున్నారు అనేది, ఫెస్టివల్ సీజన్ డ్యూ టు డిమాండ్ ఇన్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ అని చెప్పి. సో ఫస్ట్ అసంప్షన్ అనేది ఇంప్లిసిట్ అవుతుంది. ద ఎగ్జిస్టింగ్ ట్రైన్స్ ఫ్రమ్ చెన్నై టు పాట్నా హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. స్పెషల్ ట్రైన్ వేస్తున్నారు అని చెప్పారు కానీ ఎక్కడ క్యాన్సిల్ అవుతున్నవి ఏం చెప్పలేదు కాబట్టి ఇది మనకి ఫాల్స్ అవుతుంది. ఓన్లీ అసంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాము. ఇఫ్ వి ప్రమోట్ అవర్ ప్లే ఇన్ ఆల్ ద లోకల్ న్యూస్ పేపర్స్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ we will sell more tickets for our play this weekend. ప్లే డైరెక్టర్ ఇన్ సిటీ డి. ఒక ప్లే డైరెక్టర్ సిటీ డిలో వాళ్ళ ప్లే గురించి అన్ని న్యూస్ పేపర్స్లో పబ్లిష్ చేద్దాము బిఫోర్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్, సో దట్ మనం ఎక్కువ టికెట్స్ అనేది సెల్ చేయొచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఉంది. అసంప్షన్స్ చెక్ చేద్దాము ఏవి ఇంప్లిసిట్ అవుతాయి అనేది. ఫస్ట్ వచ్చేసి ద న్యూస్ పేపర్ కంపెనీస్ ఇన్ సిటీ డి take less than a week to finalize advertisements and publish them. సో ఫస్ట్ అసంప్షన్ ఏం చెప్తున్నారు, ఆ న్యూస్ పేపర్ కంపెనీస్ సిటీ డిలో అన్నీ ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఫైనల్ చేయడానికి అండ్ పబ్లిష్ చేయడానికి విత్ ఇన్ ఎ వీక్ కన్నా లెస్ టైమే తీసుకుంటాయి అని చెప్తుంది. మనం అసెంప్ట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీక్ వీళ్ళు ప్రమోట్ చేయాలి అని అనుకున్నారు. సో సేమ్ వీక్లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఫైనలైజ్ అవ్వడం, పబ్లిష్ అవ్వడం ఇదంతా లెస్ దాన్ ఏ వీక్లోనే జరుగుతుంది కాబట్టి అసంప్షన్ 1 అనేది ట్రూ అవుతుంది. నో న్యూస్ పేపర్ కంపెనీస్ ఇన్ సిటీ డి టేక్ లెస్ దాన్ ఏ వీక్ టు ఫైనలైజ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ పబ్లిష్ దెమ్. ఇక్కడ ఆల్రెడీ మనం లెస్ దాన్ ఏ వీక్ అని అనుకున్నాము. ఇక్కడ వీళ్ళేమో సెకండ్ది ఏ న్యూస్ పేపర్ కంపెనీ కూడా ఒక వీక్ కన్నా తక్కువ టైం ఎక్కడ తీసుకోదు, వీక్ కన్నా అట్లీస్ట్ మినిమం వీక్ కన్నా పడుతుంది అని చెప్తున్నారు. ఇది ఫాలో అవ్వదు. ఓన్లీ 1 అనేది ఫాలో అవుతుంది, అస్యూమ్ చేసుకోవచ్చు. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రీసెంట్ మార్కెటింగ్ ట్రెండ్స్ సజెస్ట్ దట్ వర్డ్స్ లైక్ ప్రీమియం, ప్రియారిటీ ఆర్ కన్సిడర్ ప్రెస్టీజియస్ బై కన్స్యూమర్స్ ఆఫ్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండ్ హెన్స్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ సేల్ ఆఫ్ ఎనీ ప్రొడక్ట్ అడ్వర్టైజ్డ్ విత్ దీస్ వర్డ్స్. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే రీసెంట్గా వచ్చిన మార్కెటింగ్ ట్రెండ్స్ ప్రకారము ఏ యాడ్స్లో, ఏ మార్కెటింగ్లో ప్రీమియం అండ్ ప్రియారిటీ అనే వర్డ్స్ యూస్ చేసి ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేస్తారో అవి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి స్టేట్మెంట్ చెప్తుంది. సో అసంప్షన్స్ చూద్దాము. ద ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్డ్ విత్ ద సెడ్ prestigious words definitely cost higher than those which are not advertised with such words. ఇక్కడ ఈ అసంప్షన్ ఏమంటున్నారు, ఆ ప్రెస్టీజియస్ అనే వర్డ్స్ యూజ్ చేస్తూ చేసిన అడ్వర్టైజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి, ఏవైతే అవి వాడకుండా చేసిన దానికన్నా ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు. బట్ స్టేట్మెంట్లో చెప్తుంది ఏంటి, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. ఎక్కడ కాస్ట్ హై ఉంటుంది అని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనం అస్యూమ్ చేయలేము. సో ఇది ఫాలో అవ్వదు. సచ్ ప్రెస్టీజియస్ వర్డ్స్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ సేల్స్ అమాంగ్ ద లోవర్ ఇన్కమ్ గ్రూప్. ఆల్రెడీ మనకి
మార్కెటింగ్ ట్రెండ్స్లో ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పారు. బట్ ఇక్కడ సెకండ్ దానిలో ఏం చెప్తున్నారు, నో ఇంపాక్ట్ అని అంటున్నారు. సో ఇది కూడా ఫాలో అవ్వదు. neither 1 nor 2 can be assumed. D is the correct answer. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డ్రైవింగ్ ఆన్ ద రాంగ్ సైడ్ ఆఫ్ ద రోడ్ విల్ లీడ్ టు యాక్సిడెంట్స్. రాంగ్ సైడ్ డ్రైవింగ్ అనేది యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్కి లీడ్ చేస్తాయి అని చెప్పి స్టేట్మెంట్ చెప్తున్నారు. అసంప్షన్స్ వచ్చేసి డ్రైవింగ్ స్లో విల్ అవాయిడ్ యాక్సిడెంట్స్. లేదు, ఇక్కడ రిలేటెడ్గా లేదు అసెమ్ చేయడానికి. మనం ఎందుకు అనంటే మనం రియల్గా ప్రాక్టికల్గా చూసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనం స్లోగా వెళ్తున్నా ఆపోజిట్ పర్సన్ వచ్చే వాళ్ళది మిస్టేక్ ఉన్నా కూడా యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 అనేది మనం అస్యూమ్ చేయలేము. ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ విల్ కీప్ రోడ్స్ యాక్సిడెంట్ ఫ్రీ. కంప్లీట్గా కాకపోయినా మనం ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయలేకపోయినా కూడా మెజారిటీ యాక్సిడెంట్స్ అనేవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మనం అస్యూమ్ చేయొచ్చు. అసంప్షన్ 2 అనేది ఇంప్లిసిట్ అవుతుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి సిన్స్ మూవీ ఎక్స్ హ్యాస్ స్పెంట్ 3.6 crores in its promotion as against movie R that spent only 1.3 crores, movie X will definitely earn more at the box office. స్టేట్మెంట్ ఏం చెప్తున్నారు అంటే మూవీ ఎక్స్ అనేది ఆ మూవీ రిలేటెడ్ ప్రమోషన్కి 3.6 crores అనేది ఖర్చు చేశారు అండ్ మూవీ ఆర్ అనేది 1.3 crores మాత్రమే పెట్టారు. సో మూవీ ఎక్స్ అనేది ఎక్కువ ఎర్న్ చేస్తుంది బాక్స్ ఆఫీస్లో అనేది చెప్తున్నారు స్టేట్మెంట్. Assumptions. A movie that spends less than 1 crore on its promotion cannot do well at the box office. మనం ప్రమోషన్స్ మీద ఎంత అమౌంట్ పెట్టినా కంటెంట్ అనేది బాగోకపోతే ఒక్కొక్కసారి అది ఎంత ప్రమోషన్ చేసినా కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు మనం ప్రమోషన్కి తక్కువ అమౌంట్ పెట్టినా కూడా కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా సేల్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం అవుతుంది. సో ఫస్ట్ అసంప్షన్ అనేది ఇంప్లిసిట్ అవ్వదు. సెకండ్ వచ్చేసి మూవీ ఎక్స్ మే విన్ మోర్ అవార్డ్స్ దాన్ మూవీ ఆర్. ఇది అసలు ఎక్కడ అవార్డ్స్కి కనెక్టివిటీ ఏమి ఉండదు, అది జస్ట్ ప్రమోషన్స్. ఇది అవార్డ్స్ గురించి ఉంది కాబట్టి ఇది కూడా ఫాలో అవ్వదు. neither 1 nor 2 కెన్ నాట్ బి అస్యూమ్డ్. సో డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.